టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పారు. వివిధ సమీకరణాల వల్లనే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమీకరణల వల్లనే విస్తరణలో జాప్యం జరుగుతోందని, ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీపతి. విజయచంద్రిక, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత కొంతకాలంగా ఉన్న జరుగుతున్న చర్చల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొన్ని సమీకరణల వల్ల జాప్యం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా స్థానికంగా లేకపోవడము, విదేశీ పర్యటనలు వెళ్లడం వల్ల కొంత జాప్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 15 నుంచి 20 రోజుల లోపల మంత్రివర్గ విస్తరణ జరగనుందని చెప్పి మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అంటే ఈ నెలాఖరులో కావచ్చు లేదా వచ్చే నెల మొదటి వారంలో మొత్తానికి మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయి, మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని మహేష్ గౌడ్ చెప్పారు. అలాగే ఈ చర్చలో, ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన చర్చలో మహేష్ గౌడ్ పూర్తిగా మంత్రుల వ్యవహారం కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన కూడా ఆయన స్పష్టమైన కొన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి వివాదాలు లేవు, అంతా సమన్వయంతో ఐక్యమత్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా విపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా మహేష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. అంటే మంత్రుల మధ్య వివాదాలు సృష్టించే కోణంలోనే విపక్షాలు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా కూడా ఒక దురుద్దేశంతో జరుగుతున్న దుష్ప్రచారం అని చెప్తున్నారు. ఏదైతే కొండా సురేఖ ఇటీవల మాట్లాడిన కొన్ని అంశాలు వివాదాస్పదమైన విషయాన్ని కూడా మహేష్ ప్రస్తావించారు. అయితే సురేఖ మాట్లాడిన అంశాలను ఎడిట్ చేసి ఆమె ఏవైతే ప్రస్తావించారో వాటిని క్లారిటీగా చెప్పకుండా ఎడిట్ చేసి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసిన విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయనున్నట్లు మహేష్ చెప్పారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మార్పు జరగబోతుందనే ఒక ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సీఎం ను మార్చే అవసరం ఎందుకు వచ్చింది, మాకు అవసరం లేదనే విషయం కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యువ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి యువకుడు, అతను చేస్తున్న పనితీరు కావచ్చు, పథకాలు కావచ్చు, అన్ని కూడా పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి, పార్టీ ప్రతిష్టను పెంచే రీతిలో ఉన్నాయి. కాబట్టి ఆ మార్పు అనే విషయం మా పార్టీలో లేదు, తమ పరిధిలో లేదు. అలాంటిది ప్రతిపక్షాలకు ఏం అవసరం వచ్చింది ఈ అంశాలని ప్రస్తావించడానికి అనే విషయంలో కూడా మహేష్ మాట్లాడారు. అయితే మొత్తంగా ఈ మంత్రివర్గం, ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రివర్గంతో పాటు జరగబోయే విస్తరణ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. కొత్తగా వచ్చే మంత్రులకు కావచ్చు, వారికి కేటాయించాల్సిన శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తులు పూర్తయిన విషయంలో కూడా మహేష్ స్పష్టతనిచ్చారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీపతి. ఇక కాంగ్రెస్ లో అంతా కలిసే ఉన్నామని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పిఎస్ లో కేసులు పెడతామని హెచ్చరించారు. పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నట్టు. కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండము తోక కట్ చేస్తారు, అదేమైపోయింది మొత్తానికి డిఫరెంట్ అని తీసుకున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కేసు చేయడం జరుగుతాం.